ఓకే. 'చావా' ట్రైలర్ వచ్చింది. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఫిబ్రవరి 14థ్ వస్తుంది. ఇంటర్నేషనల్ వైడ్‌గా వైఆర్ఎఫ్ వాళ్ళు రిలీజ్ చేస్తుర్రట. అంటే ఇంటర్నేషనల్ అంటే ఏ కంట్రీసో తెలీదు. కంట్రీసేగా జస్ట్ మళ్ళీ యూఎస్ చేసేసి మళ్ళీ మేము ఇంటర్నేషనల్ అనకండి. బట్ ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ మ్యాన్. నిజంగా అసలు టీజర్ వేరే లెవెల్‌లో ఉండే. ట్రైలర్ వచ్చేసింది. పొద్దునుంచి వెయిటింగ్. చూసేద్దాం. నాకు ఖచ్చితంగా చెప్తున్నా. ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ వేస్తాడు. బట్ స్టిల్ చూద్దాం. నాకైతే మాత్రం చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'చావా' ట్రైలర్. दक्कन का सिवा मराठों का छत्रपति इस दुनिया से रुखसत हो चुका है। ఓకే. अब जल्दी मराठों की जमीन पर भी मुगलों का राज होगा। అబ్బా ఫ్రేమ్స్ शेर नहीं रहा, लेकिन छावा अभी भी जंगल में घूम रहा है। फाड़ देंगे मुगल सल्तनत की छाती अगर मराठा साम्राज्य के विरुद्ध सोचने की जुर्रत की। ఓకే. हम शोर नहीं करते, सीधा शिकार करते हैं। విక్కీ కౌశల్. ये संग्राम एक स्वराज बनाने का प्रयत्न है। स्वराज हर एक इंसान को सुरक्षित रखने के लिए ईश्वर की इच्छा है। ये राज्य वावे हीच श्रींची इच्छा। हम औरंग से मिलने वाले हैं। आपकी आंखों में जरा भी चिंता नजर नहीं आ रही। भोसले परिवार का हर पुरुष पहाड़ी तूफान है, तो जिसकी गति को पर्वत भी नहीं रोक पाए, उसका कोई क्या बिगाड़ लेगा। पूरे खानदान की लाश पर खड़े होकर हमने ये ताज पहना था। इसे दोबारा उसी वक्त पहनेंगे जब उस सांबा की चीखें पूरे हिंदुस्तान में गूंजेगी। ఓకే. जहाँ जहाँ ఇది చాలా भगवान బాగుంది. नजर आए उसे लाल कर दो। వావ్. समय आ गया है, अब वार होगा। औरंग और उसकी सल्तनत को जला के राख कर देंगे। हमें हराने वाली हर कोशिश को मारेंगे, हर षड्यंत्र को तोड़ेंगे। छत्रपति शिवाजी महाराज का सपना पूरा करके ही छोड़ेंगे। जय भवानी, नमो पार्वती पतये, हर हर महादेव। हम और पूरा मराठा साम्राज्य इसी दिन की प्रतीक्षा तो कर रहे थे। विश्वास आपका साथ है तो युद्ध लगे त्योहार। संभा का ऐसा हाल करो कि वो अपनी मौत की भीख मांगे। ఒరే ఏంట్రా ఇది? ये घुंघरू पहन के नाचते हैं हम और हम। वो बाबू। हर घर एक नया सिवा एक नया संभव पैदा करेगी, लेकिन जब तू मरेगा तब ये तेरी मुगल सल्तनत भी मर जाएगी। అలయన్స్ ఇది. హర్షల్. కేక కేక సూపర్. వెళ్ళిపోవాలి. ఇప్పుడు 14th నాడు లైలా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ వెళ్ళాలా, అవి ఫస్ట్ వెళ్ళాలి. ఖచ్చితంగా దీనికి వెళ్ళిపోవాలి. నాకు పిచ్చి లేసిపోతుంది. అంటే లైక్ విక్కీ కౌశల్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన లాంటి యాక్టర్ ఐ కాంట్ సీ. లైక్ మళ్ళీ ఇంకెవరిని చూడలేదు నేను. అట్లాంటి యాక్టర్ సంభాజీ మహారాజ్ ఇలా చేస్తున్నారు అన్నప్పుడు నేను ఫస్ట్ టీజర్ చూసినప్పుడు ఒరే ఏందో అనుకున్నా. బట్ అరుస్తున్నాడు. అంటే లైక్ ఆ హునర్ కావాలి. హునర్ అంటే కరెక్ట్ తెలియదు నాకు పదం. అరవాలి బాగా. అంటే లైక్ దాని హుందాతనం తెలుస్తుంది నాకు స్టార్టింగ్ ఆ టీజర్లోనే. దీనిలో కొన్ని ఫ్రేమ్స్ పెట్టిండు. ఒరే ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వస్తుంది. అందరు ఒక దగ్గర ఒక చిన్న రూమ్ లో కుక్కిని చూసిరా, అది చూసి ఒరే మరి దారుణంగా ఉంది. అండ్ ఆల్సో మనకి ఏదైతే టీజర్ లో చూపించారో లాస్ట్ ఫైట్ అనుకుంటా, ఐ థింక్ చనిపోతాడు ఆయన సంభాజీ మహారాజ్. నాకు తెలియదు, ఒకవేళ తెలిసిన వాళ్ళు కింద కామెంట్స్ లో చెప్పండి. అసలు ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్. ఎందుకంటే అక్షయ్ ఖన్నా ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అసలు దాంట్లో అసలు అన్రికగ్నైజబుల్ ఉన్నాడు ఆయన. ఔరంగజేబ్ చేస్తున్నాడు ఆయన. అండ్ రష్మిక మందన ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అంటే లైక్ మనకి ఇప్పటివరకు ట్రోల్స్ చేస్తారు కానీ అట్లేమీ లేదు. ఆమె చాలా చాలా మంచి యాక్టర్. కుమ్మేస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ ఆల్సో ఎక్కువ డ్రామా లేదు. నాకు డ్రామా నచ్చదు ఇట్లాంటి పీరియాడిక్ ఫిల్మ్స్ లో. ఎట్లా అంటే ఈ హీరోయిన్ హీరోకి మధ్యలో జరిగేది ఎక్కువసేపు పెట్టి ఏదో జరగబోతుంది అన్నట్టు ఎక్కువ డ్రామా పెట్టి 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 యాక్షన్ ని తక్కువ చేస్తారు. బాజీరావ్ మస్తాని కానీ పద్మావతి కానీ అట్లా అవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్స్. ఐ అగ్రీ. బట్ స్టిల్ ఇట్లాంటి స్టోరీస్ లో మంచి యాక్షన్ ఎమోషన్ తో ఒక గట్టి యాక్షన్ ప్యాక్డ్ సినిమా ఉంటే ఇంకా మాల్ ఉండదు.
ట్రైలర్ ఈస్ ప్రామిసింగ్ దట్. వాళ్ళు 2 hours పెట్టుకుంటారా, 3 hours పెట్టుకుంటారా పెట్టుకోండి. దాంట్లో ఒక 50 minutes అయినా, 50 నిమిషాలైనా కానీ మంచి యాక్షన్ పెడితే ఇంకా నాకు ఫుల్ వీల్స్ అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఐమ్ రియలీ ఎక్సైటెడ్. నాకు దీనికి చాలా ఎక్సైట్మెంట్ ఉండడానికి కారణం ఏంటంటే బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. వికీ కౌశల్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న, దే విల్ కిల్ us with the performances. చాలా మంచి యాక్టర్స్. ట్రైలర్ చూస్తుంటే కూడా మంచి వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ కుమ్మేస్తున్నాడు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. కాంట్ వెయిట్ మ్యాన్. నిజంగా కొన్ని షార్ట్స్ అయితే మాత్రం పిచ్చిలేసిపోయేటట్టున్నాయి. ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే లైక్ ఏ రేంజ్ దాకా తీసుకెళ్తారు. లైక్ కొంతమందిని చంపేయడం చూపించేశారు, నీళ్ళలో పడిపోయి శవాలు తేలిపోతా పోవడము, అండ్ ఆల్సో ఒక చెట్టు కందరిని వేలాడదీసి చంపేయడం, ఉరి తీసి చంపేయడము, ఇట్లాంటివి చూస్తుంటే నాకు మాత్రం పోతుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. చూడాలి ఎట్లుంటుందో. అండ్ 1681 to 1687 1688 మేబీ 9 years 7 years మధ్యలో జరిగే స్టోరీ అనమాట ఇది. అంటే లైక్ అన్ని రోజులే ఉన్నాడు సంభాజీ మహారాజీ వాట్ ఈస్ ఏ రాజుగా అనుకుంటా. నాకు అంత ఐడియా లేదు. ప్లీజ్ ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. ఆ 7 ఏళ్ల మధ్యలో జరిగే స్టోరీ అనుకుంటున్నాను అయితే మాత్రం. ఐఎమ్ ఎక్సైటెడ్. రియలీ ఎక్సైటెడ్. నేను ఇంకేం చెప్పను. రియలీ లవ్ దిస్ ట్రైలర్. వెళ్ళిపోతా. చాలా బాగుంది. మీ థాట్స్ ఏంటి అసలు? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పాను. చావా ట్రైలర్ నాకు పిచ్చి నచ్చేసింది. 14th February ఆ రోజు కెప్టెన్ అమెరికా 4 ఉంది, లైలా ఉంది, చావా ఉంది, ఇంకా వేరే ఏదో సినిమా ఉంది. ఇవేవి కాదు, ఫస్ట్ నాకు చావా పోవాలని ఉంది. లైలా మీరు ప్లీజ్ ప్రీమియర్ లేసేయండి ముందు రోజు. ఫస్ట్ డే ఇదే వెళ్ళాలనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ప్లీజ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మా వీడియోలు కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఖచ్చితంగా ఇది కాపీరైట్ క్లెయిమ్ వేస్తాడు, బట్ స్టిల్ మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. చూస్తూ ఉండండి, రివ్యూ ఉంటుంది. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఫిక్షన్. చాలా కేక. బై.